హాయ్ అండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంతకుముందు గూడా ఒకసారి గెలిచారు. ఇప్పుడు రెండోసారి గెలిచారు. దాని ముందు టీడీపీ తరపున గూడా గెలిచారాయన. ఓవరాల్‌గా చూసుకుంటే ఆయన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అయితే మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్న చూస్తే 3 పార్టీలు వ్యక్తులొచ్చేసి అతనైతే కలవడం చూసాం. 4 పార్టీలు అనుకోవచ్చు. బీజేపీ వాళ్ళు గావచ్చు, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి గావచ్చు, లేకుంటే కేటీఆర్ గావచ్చు, లేకుంటే లోకేష్ గారు గావచ్చు ఆంధ్ర నుంచి. ఇంతకుముందు ఎందుకంటే ఫస్ట్ ఈ మాగంటి గోపి గారు యాక్చువల్‌గా జూబ్లీహిల్స్ నుంచి ప్రస్తుతం అయితే ఆయనైతే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇంతకుముందు 3 సార్లయితే గెలవడం చూసాం. 2014 ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత 18 తర్వాత రీసెంట్‌గా గెలవడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే ఆయనైతే బీఆర్ఎస్‌లో జాయిన్ అవ్వడం చూసాం. అంతకుముందు టీఆర్ఎస్ దాంట్లో జాయిన్ అవ్వడం చూసాం. అంతకుముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా అయితే ఉండడం చూసాం 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. సరే ఆయనైతే చాలా మంచి వ్యక్తిగా అయితే పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే చూస్తూ మీరు అటుపక్క టీడీపీ నుంచి మీరు చూస్తే లోకేష్ గారు రావడం కావచ్చు, ఇటుపక్క బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ఎంత మంచి వ్యక్తో మీరు అర్థం చేసుకోవచ్చు. పార్టీలు మారినా సరే ఆ పార్టీలని దూషించకుండా తనదైన శైలిలో ప్రశాంతమైన జీవితం గడుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారాయన. కానీ ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆయన సడెన్‌గా అయితే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్‌గా అయితే అతనైతే నిలబడతాడనైతే నాకైతే అనిపిస్తుందండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మారితే మనం చూసాం. ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని వీళ్ళందరూ టీడీపీలో ఉన్నవాళ్ళే గదా! ఒక రోజా గావచ్చు, అలానే ఒక విడుదల రజనీ గావచ్చు. వీళ్ళందరూ గూడా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవాళ్ళే గదా! వీళ్ళందరూ టీడీపీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్‌లోకెళ్ళిపోయి ఎంత బూతులు మాట్లాడుతున్నారు మనమైతే చూస్తున్నాం. ఎంత దారుణంగా కామెంట్ చేస్తున్నారో చూసాం. చంద్రబాబు నాయుడు గావచ్చు, లోకేష్‌ని గావచ్చు. కాబట్టి విలువలు లేవు అంతే. అలానే మీరు చూసుకుంటే ఆహ్, మళ్ళీ మీరనుకుంటారు వైసీపీ వాళ్ళేనా లేకుంటే మరి టీడీపీ అదే వైసీపీ వాళ్ళు టీడీపీలోకొచ్చిన వాళ్ళున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి 2 వైపులు ఉన్నారు. నేననేది వ్యక్తిత్వంతో చాలా గొప్ప వ్యక్తి మాగంటి గోపి గారైతే. ఆయన చనిపోవడం అనేది ఖచ్చితంగా అలాంటి మంచి వ్యక్తి అన్‌ఫార్చునేట్‌లీ. కానీ చాలా తక్కువ ఏజే 60 సంవత్సరాలే. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీలో లైఫ్ అనేది చాలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మనమున్న మెడిసిన్‌లో కావచ్చు. కాకపోతే ఆయన ఎందుకు మరి సడెన్‌గా చనిపోయారు. కారణం ఏంటో క్లారిటీ లేదు మనకైతే. ప్రస్తుతానికైతే చూద్దాం మరి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని అయితే కోరుకుందాం. అన్ని పార్టీలకి అతీతంగా ఆయన బతికారు. అదొక మంచి విషయం. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవచ్చు.